తెలంగాణలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గజ్వెల్ గడ్డ అంటే కేసీఆర్ అడ్డా అని చెప్తుంటారు. అలాంటిది కేసీఆర్ సొంత నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సీఎం కేసీఆర్ ఇలాకాలోని పరిస్థితి ఇలా ఉంటే మిగతా చోట్ల ఇంకెలా ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఇలాకాలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారానికి బయలుదేరడంతో అక్కడ హరీష్ రావుకి ఘోర అవమానం జరిగింది. దీంతో బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభ ఉద్రిక్తంగా మారింది. గజ్వెల్ పరిధిలోని ఆర్ఎండ్ఆర్ కాలనీ ప్రజలు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వాహన శ్రేణిని అడ్డుకున్నారు. ముంపు గ్రామాల బాధితులు తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ హరీష్ రావు గో బ్యాక్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తమకు రావాల్సిన పరిహారం, మౌలిక సదుపాయాల విషయంలో గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల నిరసనతో ఒక్కసారిగా గజ్వెల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో అక్కడ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్త ముదిరి పరస్పరం తోపులాటలు, దాడులకు దారితీసింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. రాజకీయ ప్రచార సభ కాస్త యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ముంపు గ్రామాల ప్రజల ఆందోళనకు స్థానిక కాంగ్రెస్ నేతలు మద్దతు తెలపడం ఘర్షణకు ప్రధాన కారణమైంది. ఈ గొడవలో పరిస్థితి విషమిస్తుండటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. లాఠీ చార్జ్ చేసి ఆందోళనకారులను, ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. భారీగా మోహరించిన పోలీసు బలగాలు నిరసనకారులను అదుపులోకి తీసుకుని హరీష్ రావు వాహనం అక్కడి నుంచి వెళ్లేలా మార్గం సుగమం చేశారు. మున్సిపల్ ఎన్నికల వేళ కేసీఆర్ సొంత ఇలాకా గజ్వెల్లో ఈ ఘటన చోటు చేసుకోవడం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నేడు 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలోని 2981 వార్డులకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమవడంతో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందోనన్న గుబులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్లో నెలకొందట. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇక ఎన్నికల సంఘం అత్యంత పారదర్శకంగా పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. మరి చూడాలి, నేడు పోలింగ్ ముగిసి ఫిబ్రవరి 13న వెలువడే ఫలితాల్లో గజ్వెల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తుందా, హస్తం హవా కొనసాగుతుందా? మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.